క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. 13వ అధ్యాయంలో వారు పొందబోతున్నటువంటి వాగ్దాన దేశాన్ని చూసి వెనకకు వచ్చి ఎవరైతే ఒక చెడ్డ సమాచారాన్ని చెప్పి వారు విశ్వసించక ప్రజల యొక్క విశ్వాసాన్ని, వారి నమ్మకాన్ని చెడగొడుతూ వారిలో ఒక విధమైనటువంటి అభద్రతా భావాన్ని పుట్టించారో, ఆ సన్నివేశం తర్వాత ఈ 14వ అధ్యాయంలో ప్రజలందరూ కూడా మోషే అహరోనుల మీద సనుగుతూ, మేము ఐగుప్తులోనే ఎందుకు చావలేదు, యెహోవా మమ్మల్ని ఎందుకు ఈ దేశానికి తీసుకుని వచ్చాడు, మేము మా భార్యలు మా పిల్లలు అయ్యో మేము చెర్లేకి వెళ్ళిపోతామేమో, కనుక మేము ఒక నాయకుడిని ఏర్పరచుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్దామని వాళ్ళు చెప్పుకొనగా, అంటే ది రెఫ్యూజెస్ టు ఎంటర్ ఇంటూ కనాను దేశంలో ప్రవేశించటానికి వారు వ్యతిరేకిస్తున్నారు లేదా విముఖత చూపుతున్నారు. 400 సంవత్సరాలకు పైగా ఐగుప్తులో బానిసలుగా ఉండి ఫరో చేత, అధికారుల చేత మొత్తబడుతూ ఇక బ్రతికేదానికే చేతగాక అందరూ మొరపెడితే కదా దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మోషేని పంపి తన బాహుబలము చేత ప్రజల్ని బయటికి తీసుకుని వచ్చాడు. ఆ దినము నుండి మార్గం అంతటిలో ఇదిగో గద్ద రెక్కల మీద మోసినట్టుగా తండ్రి తన పిల్లల్ని లేదా తల్లి తన పిల్లల్ని రొమ్మునెత్తుకొని మోసినట్టుగా పగలు రాత్రి వారికి తోడుగా ఉంటూ, వారి బట్టలు పాతగిల్లకుండా, వారి చెప్పులు పాతగిలకుండా వారికి ఆకాశం నుంచి ఆహారమును కురిపించి వారి ఎదుట అనేక అద్భుతాలు చేస్తూ నడిపిస్తూ వస్తున్నాడు కదా. అయితే ఎప్పుడైతే వారు తమ తిరస్కారాన్ని వ్యక్తపరిచారో, 11వ వచనం చూడండి, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయిందురు, నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదునని మోషేతో చెప్పగా. ఈ అధ్యాయంలో చాలా విషయాలు మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా దేవుని యొక్క కోపం ఆ విధంగా రగులుకున్నప్పుడు గతంలో అనేక సందర్భాల్లో ఇక్కడ కూడా మోషే అహరోనుల మీద కూడా ప్రజలు సనుగుతున్నారు కదా. ఒకవైపున చెప్పాలంటే మోషే అహరోనులకు కూడా ఈ ప్రజల ద్వారా విసుగు కలిగింది. అయితే మోషే కూడా కాస్త మౌనంగా ఉంటే దేవుడు వాళ్ళను సమూలంగా నాశనం చేసేసి అవసరమైతే మోషే ద్వారా తిరిగి ఒక ఒక దేశాన్ని తయారు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనంలోను, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 13, 14 వచనాల్లోను పలుమార్లు ఇదే అంశం రాయబడింది. ఇలా మన పితరుల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అయ్యో ఎందుకని ఈ ప్రజలు తిరుగుబాటు చేశారు, అనేక అద్భుతాలు సూచక్రియలు వాళ్ళ ముందు కనబడుతున్నా అని కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 37వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. మరి యేసుక్రీస్తు ప్రభు కాలంలో ప్రజలు నమ్మారా? అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యములు చేస్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ స్వజనులే ఆయనను విశ్వసించలేదే. ఆ మాటకు వస్తే మన జీవితంలో దేవుని చిత్తాన్ని ఎన్నిసార్లు మనం ఎదిరించుంటామో, ఎన్ని పర్యాయాలు ఆయనకు వ్యతిరేకంగా మనం జీవించామో. అందుకే కీర్తనల్లో 95వ అధ్యాయంలో 7 నుంచి మనం చదివితే 7వ వచనం 2వ భాగంలో, నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్ల ఎంత మేలు, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కనపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. ఏదో ఒక సందర్భం 2 సందర్భాల్లో కాదు, 40 సంవత్సరాలు దేవుణ్ణి విసిగిస్తూనే ఉన్నారట. అయితే ఇక్కడ మోషే చూడండి ఏ విధంగా దేవునితో మాట్లాడుతున్నాడు, ఏ విధంగా దేవునికి బదులిస్తున్నాడు, ఎలాగ మోషే ప్రార్థన చేస్తున్నాడు. భక్తుల జీవితాలు చూస్తే అద్భుతం అండి. నాకు జ్ఞాపకం వస్తున్నాడు అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుని దూతలు వెళ్తున్నప్పుడు, ఇదిగో అక్కడ ఏ 10 మంది ఉంటే
లేదా 40 మంది ఉంటే ఇలాగా 10 మంది నీతిమంతులు ఉన్న ఆ పట్టణం ఎలాగైనా కాపాడబడాలి, లోతు తన కుటుంబం ఎలాగైనా రక్షణ పొందాలని అబ్రహాం వేడుకున్నాడే, అలాగ మోషే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మోషే యెహోవాతో ఇట్లా, నేను అలాగైతే ఐగుప్తులు దాని గురించి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడువాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. అయితే ఒక్క దెబ్బతో నువ్వు ఈ జనులను చంపినడలా నీ కీర్తిని గూర్చి వినిన ఈ జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చినటువంటి దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకుందురు. దేవునికి కోపం వచ్చిన సమయంలో మోషే దేవుని ప్రజల కొరకు ఎంత ధైర్యం చేస్తున్నాడు, ఎంత బ్రతిమిలాడుతున్నాడు, ఎంత చక్కటి ఆలోచన దేవునికి చెబుతున్నాడు. దేవుని యొక్క కీర్తి గురించి ఎంతగా తపన కలిగి ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు 106వ అధ్యాయంలో 23వ వచనంలో, అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదను, అయితే ఆయన వారిని నశింపచేయకున్నట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని అడ్డుపడెను. ఎటువంటి సంబంధాన్ని, ఎటువంటి విలువను దేవుని దగ్గర మోషే కలిగి ఉన్నాడు చూడండి. ప్రజలందరినీ నేను నశింపజేస్తాను అనే కోపం దగ్గర నుంచి మోషే ప్రార్థన, మోషే ఆలోచన, మోషే మాట విని దేవుడు తన కోపమును చల్లార్చుకున్నాడు. ఇందుకొరకు మోషే చేసిన పని ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయంలో 18వ వచనంలో, మీరు యెహోవా దృష్టికి చెడునత నడిచి చేసిన మీ పాపముల వలన ఆయన కోపం పుట్టించగా మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు యెహోవా సన్నిధిలో సాగిలపడి తిని. దేవునికే కాదు తన మీద కూడా తిరగబడుతూ పలుమార్లు రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని తిరుగుతున్న ఈ ప్రజలను కేవలం దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు పరిచర్య అంటే చూడండి, 40 రాత్రింపగలు ఉపవసించి దేవుని సన్నిధిలో సాగిలపడి ఈ ప్రజల్ని రక్షించుకున్నాడు. ఇక్కడ ఒక అద్భుతకరమైన మాట నేను మీ ముందు ఉంచుతాను. ఆయా సందర్భాల్లో దేవుని కోపం వచ్చినట్టే మోషే కూడా కోపం రాలేదా? ఈ ప్రజల మీద మోషే కూడా కోపము, విసుగు కలిగింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 11వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మోషే అంటాడు, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా, నేను ఈ సర్వజనమును గర్భమును ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఇలా విసుగుతో బాధతో ప్రార్థన చేస్తూ ఏమన్నాడు తెలుసా? దయచేసి నీ కటాక్షము నా మీదికి వచ్చినడలా ఈ బాధలు చూడకుండా నన్ను చంపుము అని ప్రార్థన చేస్తున్నాడు మోషే. ఎంత విసుగు వచ్చింటే ఈ మాట పలుకుతాడు. అలా మోషేకు విసుగు కోపం వచ్చినప్పుడు దేవుడు సముదాయించాడు ఈ ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్ళాలని. అయితే ఇక్కడ 14వ అధ్యాయంలో యెహోవాకు కోపం వచ్చి వీరిని నాశనం చేస్తానంటే దేవుణ్ణి సముదాయిస్తున్నాడు మోషే. ఇది కదా పరిచర్య అంటే. అయితే దేవుడు మోషే ప్రార్థన అంగీకరించి కాస్త తన కోపమును చల్లార్చుకున్నా, ఎవరైతే తిరుగుబాటు చేశారో, విశ్వసించలేదో వారు వాగ్దాన దేశంలో ప్రవేశించకూడదని ఆయన శపథం చేశారు. మీ శవములు అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. ఒకవైపున చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు యెహోవా సన్నిధిలో తెగులు చేత చచ్చిపోయారు. అవిశ్వాసం చేత సనిగి గొనిగారో, ఐగుప్తుకు వెనక్కి వెళ్ళాలని ఆలోచన చేశారో వారందరూ అరణ్యంలో రాలిపోయేంత వరకు 40 సంవత్సరాలు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. నాకు అనిపిస్తుంది యవ్వన కాలం లేదా టీనేజ్ ఊహ వచ్చినప్పటి నుంచి దేవునికి, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించినా కూడా ఎందుకు నశించలేదంటే, ఇదిగో మోషేలాగా మన తల్లిదండ్రులు, మనం వెళ్తున్న సంఘంలో పెద్దలు, సేవకుల యొక్క ప్రార్థన, విజ్ఞాపన, వారి మొర ఆలకించి దేవుడు మనకు క్షేమం ఇస్తూ వచ్చాడు.
ఇలాగ అనేకుల ప్రార్థనల ద్వారా మనం నశింపకుండా ఈరోజు రక్షణ అనుభవంలోకి వచ్చాం కనుక మన జీవితకాలం అంతా కూడా మన ఎదురుగా ఉన్న ప్రజల కొరకు ఇదిగో మోషే వలె దేవుని సన్నిధిలో మనం సాగిలపడి వారిని సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని చిత్తానికి, దేవుని వాగ్దానానికి ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయకండి. ఎవరైతే సంఘములో, కుటుంబాల్లో తిరుగుబాటుదారులు ఉన్నారో వారు నిత్యదండన పొందకుండా, నశించకుండా వారి కొరకు దివారాత్రులు దేవుని సన్నిధిలో సాగిలపడండి. మిమ్మల్ని బట్టి మనుషులను దేవుడు అంగీకరించే స్థితిలోకి మిమ్మల్ని తీసుకొచ్చునుగాక. ఆ విధమైన బలమైన పాత్రలుగా దేవుడు వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ.